హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కమ్ లెట్స్ గో. విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? లాజిస్టిక్ పనితీరు సూచికను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్స్: WEF, IMF, వరల్డ్ బ్యాంక్, UNDP. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ అనే ఆర్గనైజేషన్ ఏం రిలీజ్ చేస్తుంది? లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ లాజిస్టిక్ సెక్టార్ని ఎవరు బూస్టప్ చేస్తున్నారు ఇండియాలో అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ లాజిస్టిక్ సెక్టార్ని బూస్టప్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ లాజిస్టిక్ సెక్టార్ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు బూస్టప్ చేస్తున్నారు అంటే ఇన్ ఆర్డర్ టు సీ ది గ్రోత్ ఇన్ ఇండియన్ ఎకానమీలో గ్రోత్ చూడడం కోసము లాజిస్టిక్ సెక్టార్ని బూస్టప్ చేయడం జరుగుతుంది. మరి ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వరల్డ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎవ్రీ 2 years ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ వరల్డ్ బ్యాంక్. అండ్ ఇక్కడ WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అండ్ కమింగ్ టు UNDP అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? వరల్డ్ బ్యాంక్. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సదాతాన్సిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈజ్ రీసెంట్లీ హెల్డ్ బిట్వీన్ విచ్ 2 countries? సదాతాన్సిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇటీవల ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఇండియా అండ్ ఇరాన్, చైనా అండ్ USA, India and Saudi Arabia, India and Malaysia. And the correct answer is India and Saudi Arabia. It was done between India and Saudi Arabia. Inaugural exercise between Indian Army and Royal Saudi Land Force మధ్య ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఎప్పుడు జరిగింది? This took place from January 29th to Feb 9th. ఎక్కడ జరిగింది? మహారాజా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఇన్ రాజస్థాన్లో జరిగింది. ఎందుకు ఈ 2 countries మధ్యలో ఈ ఒప్పందం జరిగింది అంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది బైలేటరల్ రిలేషన్స్, టు ఎన్హాన్స్ ది బైలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ 2 countries, దే హ్యావ్ డన్ ది ఫస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ 2 దేశాలు జరుపుకున్నాయి. నెక్స్ట్, ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ బడ్జెటింగ్. దేశంలో జెండర్ బడ్జెట్ భావనను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కేరళ, తమిళనాడు, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. జెండర్ బడ్జెటింగ్ని మన ఇండియా కంట్రీలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమల్లోకి తెచ్చింది. ఎప్పుడు అంటే 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ జెండర్ బడ్జెటింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది? దీని ముందు ఏవైనా కంట్రీస్ దీని గురించి ఇంట్రడ్యూస్ చేశాయా అంటే ఎస్. ఈ కాన్సెప్ట్ని ఆస్ట్రేలియాలోని ఆగ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత భారతదేశం పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ జెండర్ బడ్జెటింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ జెండర్ బడ్జెటింగ్ వల్ల మెయిన్ ఎయిమ్ ఏంటంటే ది బడ్జెట్ లిస్ట్ అవుట్ ది ఎక్స్పెండిచర్ ఫర్ ఉమెన్స్ వెల్ఫేర్ త్రూ వేరియస్ స్కీమ్స్. అన్నా సాగర్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? అన్నా సాగర్ సరస్సు ఏ నగరంలో ఉంది? అజ్మీర్, పూణే, ఇండోర్, ఉదయ్పూర్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అజ్మీర్. అజ్మీర్ ఎక్కడుంది అంటే అజ్మీర్ రాజస్థాన్ స్టేట్ ఆఫ్ ఇండియా. అజ్మీర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఈ అన్నాసాగర్ లేక్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే అరుణో రాజా అలియాస్ అన్న. అండ్ ఇది దేనికి రిలేటబుల్? ఏ డైనాస్ట్రీకి రిలేటబుల్ అంటే రాజ్పుట్ డైనాస్ట్రీకి రిలేటబుల్. అండ్ ఈ అన్నాసాగర్ లేక్ అరుణో రాజా బిల్డ్ చేశారు, అలియాస్ అన్న. హీ ఈస్ ది గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పృథ్వీరాజ్ చౌహాన్. And this lake is named after him. Next, which country introduced the new concept of suicide drones recently? ఇటీవల ఏ దేశం ఆత్మాహుతి డ్రోన్ల భావనను ప్రవేశపెట్టింది? USA,
నార్త్ కొరియా, సౌత్ కొరియా, చైనా. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ నార్త్ కొరియా. ఈ సూసైడ్ డ్రోన్స్ ని నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ప్రవేశపెట్టారు. ఎందుకు ప్రవేశపెట్టారు అంటే ఇన్ ఆర్డర్ టు షో దేర్ గ్రోయింగ్ క్యాపబిలిటీ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో మేము కూడా ఎదుగుతున్నాము అని వాళ్ళ కెపాసిటీని చూయించుకోవడం కోసము నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ దీన్ని లాంచ్ చేశారు. విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ announced the Unified Lending Interface to enhance credit facility to small borrowers. చిన్న రుణ గ్రహీతలకు క్రెడిట్ సదుపాయాన్ని మెరుగుపరచడానికి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ని ఏ సంస్థ ఇటీవల ప్రకటించింది? సెబీ, ఆర్బీఐ, SIDBI, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రీసెంట్గా ఒక స్ట్రాటజీతో వచ్చింది. అదేంటంటే మన దేశాన్ని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఒక కొత్త టెక్నాలజికల్ ప్లాట్ఫామ్తో వచ్చింది. అదేంటంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. సింపుల్గా చెప్పాలంటే ఈ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఆన్ ది లైన్స్ ఆఫ్ యూపీఐ. సో దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఓన్లీ ఏప్ ఫౌండ్ ఇన్ ఇండియా ఈజ్. క్రింది వాటిలో భారతదేశంలో మాత్రమే కనిపించే కోతి. గొరిల్లా, చింపాంజీ, లీఫ్ మంకీ, హులాక్ గిబ్బన్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ హులాక్ గిబ్బన్. ఈ హులాక్ గిబ్బన్ అనేది ఎక్కడ మనం చూస్తాము అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మయన్మార్, బంగ్లాదేశ్ అండ్ సదరన్ చైనా. కాజీరంగ్ నేషనల్ పార్క్ in Assam is a home of this ape. Next, Hulangapur Gibbon Sanctuary, which was seen in news, is located in which state? వార్తల్లో కనిపించే హొలాంగపర్ గిబ్బన్స్ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ అస్సాం. ఈ హొలాంగపూర్ గిబ్బన్ శాంచురీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది అస్సాంలో ఉంది. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే డ్యూ టు ఇట్స్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ హులాంగ్ గిబ్బన్. దట్స్ వై దిస్ హులాంగపూర్ గిబ్బన్ శాంచురీ ఈజ్ ఇన్ న్యూస్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. పల్లికరనై మార్ష్ల్యాండ్ రీసెంట్లీ అపియర్డ్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల వార్తల్లో వచ్చిన పల్లికరనై మార్ష్ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. ఈ పల్లికరనై మార్ష్ల్యాండ్ గురించి తమిళనాడు గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హై లెవెల్ బ్రిడ్జ్ కనెక్టింగ్ బే ఆఫ్ బెంగాల్ టు ప్రొటెక్ట్ మార్ష్ల్యాండ్. అందుకే ఈ పల్లికరనై మార్ష్ల్యాండ్ న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు రాష్ట్రానికి. నెక్స్ట్, జీవికా అండ్ ఇనిషియేటివ్ టు ఎంపవర్ ది రూరల్ హౌస్ హోల్డ్స్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? జీవిక గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? బీహార్, అస్సాం, ఒడిస్సా, త్రిపుర. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బీహార్. ఈ జీవిక అనే ప్రోగ్రామ్ని బీహార్ స్టేట్ వాళ్ళు 2006లో లాంచ్ చేశారు, విచ్ ఈస్ ఎయిడెడ్ బై వరల్డ్ బ్యాంక్. To this, Jivika program led to socio-economic empowerment of women. Bihar has become the first state which is running 10 lakh self-help groups by women. And you have already know that how self-help groups are empowering the women. Jivika is launched by Bihar, and Bihar is the first state which is running 10 lakh self-help groups. ఇది వాళ్ళ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. మరిన్ని వివరాల కోసం అప్టేక్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.